అంటే ఊహోని మగాలు భర్తలుగా వస్తే ఆ భార్యల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నోకరాజు అండ్ టీమ్. రవే 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 రంగుల రబ్బట్టు రక్కు రస్తు ఇస్తా నీకు బిస్తరు దుప్పట్టు సార్ ఇది నా ఫేవరెట్ సాంగ్ అండి, శంకర్ దాదా MBBS లో. అది గిరి చేస్తే బాగుంటుందేమో అని. అది కట్టు కట్టు చీరే కట్టు ఒంటె చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ గుల్లమ్మ కన్ను కొట్టకుంటే వద్దు ఓ గుల్లమ్మ రవే 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 రంగుల రబ్బట్టు రక్కు రస్తు ఇస్తా నీకు బిస్తరు దుప్పట్టు వీడంటే నాకు చాలా ఇష్టం అన్నా. అతను లేడీ కాదు. సరే సరే నేను రిటర్న్ ఇచ్చేస్తాను. నమస్కారం సార్, ఇది నా పిల్లం, నేను మొగుడిని. ఏమండి పిల్లలు లేచారా? టిఫిన్ పెట్టారా? కాఫీలు పెట్టారా? ఎందుకు అంత హడావిడి చేస్తున్నావు? అబ్బాయి ఇలా చేయబోతే తీసేస్తారండి. ఇంత చేస్తే ముందే తీసేస్తారే. అవును కానీ పిల్లలు లేచారా? భోజనాలు పెట్టాలి, టిఫిన్స్ అంతా రెడీ అయ్యా. మీరేం చేస్తున్నారు? నేను చేయకపోతే నోకరాజు గారు తీసేస్తాడు. నోకరాజు గారు తీసేస్తాడు. దేవుడా అబ్బా మన వదిలే గాని ఇంతకు మన నేను కన్నాను కదా నా పిల్లల్ని, వాళ్ళు ఎక్కడండి? చూడు వెనకాల ఎవరో చుట్టగాలుస్తున్నారు. అలా అంతే అంటుంటారు. మన కూతులను పిలిచి అసలే నా పోలిక. బంగారు తల్లులు ఎక్కడమ్మా? పెళ్లి చేసి ఇన్ని సంవత్సరాలు అయింది, ఒక్క రోజు కూడా కాపురం చేయలేదు. అల్లుల్ని పిలవండి. మీరు ఇట్లా తైతక్కలాడితే ఎందుకు అసలు అల్లులో? అందుకే పిలిచా, వస్తున్నారు ఇప్పుడు. సరే గాని ఆవిడెవరు? ప్రాణవి మానుకొండ. నాది మణికొండ. ఏమన్నా మాట్లాడొచ్చు కదా. ఆ పక్కన ఎవరు? ఆయన నాకు బాగా క్లోజు. ఎలాగా? ఓ పెట్ట కత్తి తీసాడు కదా, ఆ పెట్ట నేనే. ఏమండి పైకి రండి. ఇంకా మర్చిపోయా, ఇంద్రజక్కని పలకరీవా? నేను ఆవిడతో మాట్లాడడం మానేహానమ్మా. ఎందుకు? మొన్న ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెడితే రిప్లైలే ఇవ్వట్లేదు తెలుసా. సెలబ్రిటీ అయిపోయింది కదా, ఇంక మళ్ళీ నేను కృష్ణ భగవాన్ గారితో మాట్లాడతానమ్మా. ఏమే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెడితే రిప్లై ఇచ్చాడు? ఆయనే పెట్టాడు. నాకు తెలిసి ఏ పొద్దున ఫ్రీగా ఉన్నామని పెట్టాడు కదా. నీకెలా తెలుసు? నాకు అదే ఇట్టాడు. నా దరిద్రం నాకు ఎలాంటి తగులుతారు. చేసినవి అన్ని చేస్తాడు, దరిద్రం అంటాడు. అదే వచ్చింది ఆయనతో. ఆ పక్కన చూసావా? బ్రహ్మాజీ గారు. నీకు బ్రహ్మాజీ ఏమో. మీకు రావా? అంత క్లోజా ఏంటి? క్లోజ్ అండి. మొన్న నన్ను ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? కమ్ టు మై రూమ్ అన్నాడు. కమ్ టు మై రూమ్ అన్నాడు. అల్లులు మల్లెపూలు బాగున్నారు. అయినా ఏంటి ఇంత లేట్ వచ్చారు పండక్కి? లేట్గా వచ్చామంటే బండ్లు ఏంటి అయింది, ఏం చేయమంటారు మరి? సర్లే, ఒకసారి మీరైతే లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయిపోండి. నువ్వు అన్ని మాట్లాడేస్తా, మేము మాట్లాడద్దా? మాట్లాడు. ఏమే ఏంటండి లోపలికి పెద్ద చెప్తాను నీ పని. ఏమే లోపల అల్లుడు అంటే అట్లుండాలి. రాగానే రూమ్ లోకి వెళ్ళిపోయారు. ఇదిగో వాళ్ళు అసలు తగ్గద్దు, నేను వెళ్ళి మటన్ తీసుకొని వస్తా. ఇంకా ఉప్పు మీద ఉంటారు. సూది ఎక్కడుందమ్మా దీనికి? ఇప్పుడు అన్ని కొడతావేంటి? సూదిలో దారం దిగట్లేదమ్మా. కళ్ళు కనపడాలి కదా, సూది దారం ఉంటే సరిపోదు. అత్తయ్య గారు ఈ సూదిలో దారం దిగట్లేదయ్యా, ఏం చేద్దాం? ఎలా పెడితే అలా ఎక్కిచ్చేస్తారు. ఇంటి దానికో పద్ధతి పాడు ఉంటది. ఇలాగ ఇయ్యి బాబాయ్. అక్కడ షుగర్ ఏది నీకు షుగర్ వచ్చి కళ్ళు గమ్మెరలు గమ్మినాయండి. అట్ట కాదు పెట్టేది. వెళ్ళిందా? వెళ్ళట్లేదు. నేనా బట్టు అల్లుడా ఏం చేస్తున్నారు ఇక్కడ? సూదిలో దారం వెళ్ళట్లేదు మామయ్య గారు. అట్లా కాదు, ఇక్కడదే. చూసారా ఏంటి అలా చూస్తున్నారు? అత్తయ్య గారు అదృష్టవంతురాలు. ఈ రోజుల్లో సూదులు దారాలు లంగా బొందులకి ఇచ్చే ముగ్గులు జరగడం అదృష్టమే కదండి. మరి అత్తయ్య గారు ఆ పూలతో దండ కట్టేయండి. కడతాను. ఇదొక తన్ని మర్చిపోతా వెళ్ళరావే. సర్లే కానీ మల్లెపూలు గుచ్చడమేనా, తల్లో ఏమైనా నలిపేయి ఉందా? స్నానం చేసి వస్తాం, ఇల్లు రెడీగా ఉండండి.
ఏమండి రండి తొందరగా. ఏముందనయ్యది నువ్వెంట అల్లుడు తల కట్టుకుంటున్నావు? తల దూకోద్దా? అది ఆడంగులు చేస్తే నువ్వెందుకు చేస్తున్నావు? ఎంత మాట అన్నావు? ఇంటికి వచ్చిన చెల్లెళ్ళండి. ఏ చెల్లి చెల్లి పోలేదు అంతకడికి రా. ఒరే 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 బాబాయ్ బాబాయ్ అలిగాడు కుర్రాడు ఇంద్రజక్కాయ్ చూసావా ఎంత మాట అన్నాడు. ఆడోళ్ళుగా దేవుడు చేస్తారు అన్నాడు. తల్లే దా ఇక్కడికి ఎంతసేపు అక్కడ మీ అక్క దగ్గరే ఉంటావా? మా అక్క అంటే నాకు ప్రాణం. చాలా రోజుల తర్వాత కలుస్తున్నా. శ్రీదేవి కూడా రావట్లేదు. ఈ మధ్య తీసేశారు. ఏమండి ఏంటి? మామిడికాయలు తినాలి రండి. మామిడికాయలు తినాలంటే కత్తి ఉండాలి. మేమెందుకు పిచ్చిదా? అల్లుడు అర్థం కాలేదా? ఆవిడకాయ తినాలి అంటే లోపలికి వెళ్ళాలి. అల్లులేంటి కన్ఫ్యూజ్ గా ఉన్నారు? కన్ఫ్యూజ్ కాదు, ఇప్పుడు వార్నింగ్ ఇచ్చాను కదా. అదే అల్లుళ్ళు అంటే. అమ్మ నొప్పి. ఏమండి నొప్పులు వస్తున్నాయి. ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ వాంతులోకే జరగతే నొప్పులో. ఇప్పుడు పిల్లల్ని కూడా తెచ్చి దానికి వెళ్ళిపో. బిడ్డలారా తాతయ్య పిలుస్తున్నాడు రండిరా. ఏరా నీకు పర్ఫార్మెన్స్ చేయటం వచ్చిన తీసుకుని నాకు రాను ఇచ్చావేంటి? ఇక మన వాళ్ళు వచ్చారు మాట్లాడ తాతయ్య ఆశీర్వాదం తీసుకు. మన వాళ్ళు వచ్చారండి మనకు. వీళ్ళు వాళ్ళ ఉన్నారంటే అల్లుడు ఏంట్రా ఇది నాకు అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి ఏముంది? ఏ చెట్టుగా ఆ ఇత్తనమే దిగింది. అమ్మ ఇప్పుడు ఇద్దరితోనే ఇజ్జత్ అవుతుందంటే ఇప్పుడు నలుగురు అయ్యారా? వెళ్ళిపోండి నా ఇంట్లో వచ్చి. మీరు వెళ్ళిపోతాం. మాకు శివుని ఎత్తలేదు అనుకున్నా. పిలిస్తేనే వచ్చాం పర్ఫార్మెన్స్ చేద్దామని. కారా ఏదో బోచ్చులో తిప్పుతున్నాయి నాన్న నుంచి. నాన్న మరి మేము మీరు కూడా వాళ్ళతో వెళ్ళిపోండి. ఓ పని చేద్దాం, మన పిల్లల్ని మళ్ళీ కందా. మన స్పెషల్ గెస్ట్ కాబట్టి మన బ్రహ్మాజీ గారినే ఫస్ట్ అడుగుదాం. ఎలా అనిపించింది ఈ బాగుందండి. ఎనర్జీ లెవెల్స్ వెరీ ఎంటర్టైనింగ్. ఎరక్కొట్టేశారు వాళ్ళిద్దరు. చాలా చాలా బాగుంది. ఇంద్రజ మ్యామ్ పర్ఫార్మెన్స్ వైస్ ఇమ్ము అండ్ రాజు చింపేశారు. అస్సలు మామూలుగా పర్ఫార్మ్ చేయలేదు. గుడ్ లక్. కృష్ణ భగవాన్ సార్ సారు మేడం మ్యాచింగ్ వేసారేంటి? అంటే ఫాదర్స్ డే కి నాన్న కూతురు వెళ్ళి కొనుక్కున్నారమ్మా. అక్కయ్య ఎంత ఎలా చెప్పేశాక నేనేం చెప్పను బాబా. మీరిద్దరూ చాలా ఎనర్జెటిక్ గా చేశారు. నోకరాజు నిమ్ము బాగుంది. మన సప్తగిరి గారు నేను పరిచయం చేయడం మర్చిపోయాను రా. ఆయన మిస్టర్ సప్తగిరి అని చాలా ఫేమస్ ఆర్టిస్ట్. మీకు అన్నయ్య వరుస అవుతారు. సంక్రాంతికి మంచి షాప్ పెట్టుకున్నాను సార్. మన షాప్ లో అన్ని అమ్ముతున్నాం. సంక్రాంతి అల్లుడు కూడా అమ్ముతున్నాం మనం. మనకి ఎలాంటి అల్లుడు కావాలంటే అలాంటి వస్తాడా? ఎలాంటి స్పెషాలిటీ కావాలి చెప్పండి. మీకు మంచోడై ఉండాలి, చాలా పద్ధతి గల్లోడు ఉండాలి. కాలు కడుకోండి మామయ్య. అల్లుడు అంటే ఇలా ఉండాలండి. అత్తయ్య గారు కాలు కడుకోండి. నువ్వు మొఖం కడుకో. సరే కానీ సంక్రాంతికి గుండాట్లు ఆడతారు కదా, మరి పర్లేదంటే ఏంటి? నిన్న రాత్రి గుండాటికి వెళ్ళా చూడు. 2 రింగులు వచ్చాయా? 3 రింగులు పోయినాయి అని చెప్తున్నా. సంక్రాంతి అంటే ఏంటండి? పక్క రాష్ట్రాల నుంచి భీమవరం నరసాపురం వెళ్ళి ఎక్కువ డబ్బులు తెచ్చుకుని అవి గుండాట్లో కోడిబందల్లో పోగొట్టేసి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఛార్జీకి అప్పులు చేసుకుని వస్తారు చూడు. దాన్నే సంక్రాంతి అంటారు. 2 దినాల నుంచి నువ్వు పనికి రాలేదు. ఇంట్లో పిల్లంతో గొడవ. అరే ఏందిరా ఈ గొడవ? ఇంకో దాన్ని చూసుకో. చూసుకుని అందుకే గొడవ. ఈ ఆవు గేటప్పల వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకో మన లెవెల్ గుర్తుపట్టరు తెలుసా? శాంతి అమ్మ ఆవుకి గడ్డి పెడదామా అమ్మ? ఆ గడ్డి కూడా తీసుకురండి. అది కాదండి, పండగ పేరు చెప్పి అత్తారింటి కాడ వారం రోజులు కూకొని మెక్కడానికి మీకు సిగ్గులేదు? మేము 6 రోజులు మెక్కుతాం, 360 రోజులు మీరు ఎవరి దగ్గర మెక్కుతున్నారు? అత్తారింట్లో మెక్కట్లేదా? ఏంటి మీ అక్క ముగ్గునే కదా, ఒక్క రోజైనా బావని పిలిచావా? ఈరోజు బావా అంట, రేపు రావా అంటావు, నాకెందుకు అవన్నీ?